వెల్కమ్ టు విజయ్ గుంటూరు వంటలో. ఈరోజు నేను బెల్లం చున్నుండలు చేయబోతున్నాను. బెల్లం చేసుకున్నా, అరిసెల బెల్లం. ఇది చాలా టేస్టీగా బాగుండిద్ది అనమాట. మినపప్పు 2 కప్పులు. నేను సాయిపప్పు తీసుకున్నాను, పొట్టుపప్పు తీసుకోవట్లేదు ఇక్కడ. ఎందుకంటే పొట్టుపప్పు అయితే నల్లగా ఉండిద్ది, మా వాడు తినడు అనమాట. స్టవ్ వెలిగించి మంట తక్కువలో పెట్టుకొని దోరగా వేపుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలి. ఒక టేస్టీగా ఉండిద్ది. మంట బాగా మాత్రం తక్కువలో పెట్టేసుకోవాలి, దోరగా వేపుకోవాలి, మాడిపోకుండా. చాలా టేస్టీగా బాగుండిద్ది. పంచదారతో చేసుకోవచ్చు. కొద్ది బెల్లం అయితే దగ్గు రాకుండా ఉండిద్ది అనమాట. ఇలాగ వేసుకోవాలి. నాకు 10 నిమిషాలు టైం పట్టింది ఇలా వేయడానికి. ఇలాగ దోరగా ఈ కలర్ చేంజ్ రావాలి. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఒక ప్లేట్లో తీసుకున్నాం. కొద్ది పూర్తిగా చల్లారాలి, మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా. చల్లారిన తర్వాత మిక్సీ పడదాం. పూర్తిగా చల్లారిపోయింది. 10 నిమిషాలు పట్టింది చల్లారటానికి. యాలకులు కొద్దిగా వేసుకోవాలి, ఒక 4-5 దంచాను, మెత్తగా అవ్వలేదు. మిక్సీలో చేద్దాం. మిక్సీ పట్టుకుందాం. పౌడర్ లాగా మెత్తగా పట్టుకోవాలి, సాఫ్ట్గా ఉండాలి. అలాగే మిక్సీ పెట్టాను చూడండి, ఇంత మెత్తగా ఉండాలి. ఇలా ఉండాలి. ఇప్పుడు గిన్నెలోకి వేసుకున్నాం. ఇంకా కొంచెం ఉంది, అది కూడా పట్టేద్దాం. అలాగే మొత్తం మిక్సీ పట్టేసాను పొడిలాగా. చూడండి ఇంత మెత్తగా ఉండాలన్నమాట. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు బెల్లం కూడా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం కూడా మిక్సీ పట్టుకోవాలి. అక్కడ 2 కప్పులు తీసుకున్నాను కదా మినపప్పు, మిక్సీలో వేస్తున్నాను. మేము కాస్త స్వీట్ తక్కువ తింటాము, మీరైతే 2 కప్పులు వేసుకోవచ్చు. నేను 1.5 వేస్తున్నాను, 1.5. బెల్లం కూడా ఇలాగా మిక్సీ పట్టాను చూడండి, ఇలాగా. ఇప్పుడు దాంట్లో చేద్దాం. మెత్తగా పట్టాను. టేస్టీగా ఉండేది. వీక్గా ఉండే పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటే చాలా మంచిది, హెల్త్కి మంచిది. పిల్లల ఒళ్ళు కూడా పట్టిద్ది అనమాట, బొద్దుగా ఉంటారు. వారం అంతా పెట్టినా బాగుండేది, మంచిది. మీకు ఓపిక ఉంటే చేసి పెట్టుకోండి. నెయ్యి కర్ర తీసుకుందాం. నెయ్యి కూడా ఇలా కర్ర తీసుకోవాలి, కాస్త వేడిగా ఉండాలి. ఇలాగా జీడిపప్పు వేపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం. వేడిగానే ఉంది నెయ్యి. ఆ వేడి మీద వేస్తే బెల్లం శుభ్రంగా కరిగిపోయింది అనమాట. మెత్తగా పట్టాను. సింపుల్నండి, ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా చేసి పెట్టుకుని చాలా మంచిది అనమాట. స్కూల్ నుంచి రాగానే ఒకటి ఇవ్వచ్చు, తిని చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. చున్నుండలో కాస్త నెయ్యి ఎక్కువ పట్టిద్ది. మన నెయ్యి వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ ఇంకా సూపర్గా ఉండిద్ది. సాఫ్ట్గా వచ్చిద్ది, మెత్తగా ఉండిద్ది చున్నుండ, గట్టిగా ఉండకుండా. మొత్తం కలిసిపోవాలి, బెల్లం పొడి మొత్తం కలిసిపోవాలి. బాగా ఇలా పిసుక్కోవాలి. ఫస్ట్ బెల్లం అయినా కాస్త ముక్కలు ఉన్నప్పుడు కరిగిపోయిద్ది అనమాట. కాస్త వేడిగానే ఉంది, నెయ్యి వేడి చేశాను కదా, కొద్దిగా వేడిగానే ఉంది. ఆ వేడి మీద ఇలాగ నలుపుకుంటే పిండి అనేది ఉండలు లేకుండా
నీట్గా ఉండిద్ది. బెల్లం కూడా కరిగిపోయింది అన్నమాట వేడి మీద. ఇప్పుడు చెయ్యి కూడా ఎర్రగా అయిపోయింది చూసారా. వేడిగా ఉంది, నెయ్యి వేడి చేశాను కదా, వేడిగా ఉంది. కమ్మటి వాసన వస్తుంది, కొద్దిగా నెయ్యి పట్టిద్ది. ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందాం. చూడండి, నెయ్యి మాత్రం ఎక్కువ పట్టింది. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చుట్టుకోవచ్చు అన్నమాట. జీడిపప్పు కూడా నేతిలోనే వేపుకున్నాను. చిన్న చిన్న చేసుకుందాము ఇలాగా. ఒక 15 రోజుల దాకా నిల్వ ఉండిద్ది. పిల్లలు చక్కగా తింటారనమాట, బలంగా ఉంటారు పిల్లలు కూడా. అలాగా టేస్టీగా ఉంది. బెల్లం కదా, నేను పంచదార ఇక్కడ వాడలేదు, బెల్లంతో చేస్తున్నాను. చూడండి, ఒక రౌండ్ షేప్లో వచ్చింది. అన్నీ ఇలాగే బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఒక లడ్డుకు ఒక జీడిపప్పు పెడుతున్నా. నెయ్యి మాత్రం దండిగానే వేసాను. అదన్నీ చుట్టుకొని వద్దాం, కొంచెం టైం పట్టిద్ది. అలాగా లడ్డులన్నీ చుట్టేసాను చూడండి. ఇలాగా చాలా సాఫ్ట్గా వచ్చింది చూడండి. మీరు కూడా చేయండి, ట్రై చేయండి కంపల్సరీ. ఇంతేనండి వీడియో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు చూపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.